ఆచార్యదేవా ఏమంటివి చేతనేపమన సూతపుత్రుడు నిలవార్హత లేదందువా. ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్ష కానీ శక్తి పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అయినందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం పెట్టింది, అది దూర్చోకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండులో పుట్టి తిండేదా నీదే కులము. ఇంత ఎలా అశ్విత పితామకుడు గురుకులవత్తుడైన శాంతనముడు శివ సముద్ర భార్యకు గంగా గర్భమున జన్మించలేదా. ఈయనదే కులము. మాతో చెప్పిందరేమయ్యా, మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు, వేదవ్యాస్యకు ఊరివశి పుత్రుడు కాదా. ఇతడు పంచమి జాతి కన్య అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలయ మన కుదురు మంచి గమనంతో మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వెదవరాలనే మా పితాహి ఎంపికతో మా తండ్రిని, మా పురపితాహి మా పినతండ్రి పాండ్యరాజును, మా ఇంటి దాసితో ధర్మరక్షణ దుర్గుడని మీతో కీర్తింపబడుతున్న ఈ విదురు దేవుని కనలేదా. సందర్భం బట్టి క్షతవీత భ్రాజనంతో సంకరమైన మా కురుంశం ఏనాడో కులహీనమైనదయా. కాగా నేడు కులము అని వీర్పువాదములందులకు. రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. వైరవ సామ్రాజ్యములో అంగరంగ వైభవంగా విరాజల్లుతున్న సస్యశ్యామల వైవల్యతున్న అంగరాజ్యానికి ఎప్పుడైతే ముఖ్యవశత్తుని గావించుదా. సోదరా దుశ్శాసన అనర్గల రత్న శక్తి కిరీటముల వేగమధ్యము మామ గాంధార సార్వభౌమ తునీకృతమైన సుందర సువర్ణ సింహాసనం తెంపు. అర్హరులారా, పుణ్య భగీరథ నది ధ్వజములు అందుకొనుడు. కళ్యాణ భటులారా, మంగళ సూర్యరౌముల సస్సురముగా మగనుడు. కళ్యాణ భటులారా, మంగజనులారా, కర్ణ మహారాజును స్వయంవరం గావింపుడు. ఈ సకల మహాజనుల సంక్షేమన పండిత పారిశుల మాధ్యమున సర్వదా సతదా సహసదా ఈ కుల కలక మహాకలంకము శాశ్వతంగా ప్రక్షాళన గావించిదా.